అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమెన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శాంతి సేకలు కురిపించడం వల్ల ఆమెన్. ఖురాన్లో ఒక వాక్యం ఉంది, 4వ అధ్యాయం 86వ వాక్యంలోను, మరియు అనేక చోట్ల, మరియు హదీసుల్లో కూడా అనేక వాక్యాలు ఉన్నాయి. ఏమిటి అంటే, ఇస్లాంలో మీరు ఇతరులకి అత్యుత్తమ పద్ధతిలో, మంచి పద్ధతిలో సలాం చేయండి, మరియు ఎవరైతే మీకు సలాం చెప్తారో వారికి కూడా మీరు అత్యుత్తమ పద్ధతిలో, మంచి పద్ధతిలో సలాం చెప్పండి అని చెప్పడం జరిగింది. అంటే సున్నత్ ప్రకారం మనం ఇతరులకి సలాం చేయాలి. ఒక సలాం చేస్తే కనుక 10 పుణ్యాలు అంటూ, ఆ సలాంకి మంచి పద్ధతిలో జవాబు చెప్తే మరి దానికి కూడా పుణ్యాలు లభిస్తాయని చెప్పడం జరుగుతూ ఉంది. ఉదాహరణకి సలాం అలైకుం అని అంటే 10 పుణ్యాలు, అస్సలాము అలైకుం అని అంటే 10 బహుమతులు, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్ అని అంటే 20 బహుమతులు, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు అని అంటే ఇంకా ఎక్కువ పుణ్యాలు, వాలేకుం అస్సలాం అనడానికి వాలేకుం అస్సలాం వరహ్మతుల్లాహి అనడానికి వాలేకుం అస్సలాం వరహ్మతుల్లాహి వబరకాతుహు అనడానికి, ఇలా మనం సలాం ఏ పద్ధతిలో పంపిస్తున్నాం, ఎంత పంపిస్తున్నాం, ఎలా పంపిస్తున్నాం అనే దానిని బట్టి కూడా పుణ్యాలు ఉంటాయి అని ఇక్కడ ఖురాన్ వాక్యం ద్వారా తెలియజేయడం జరుగుతూ ఉంది. మరియు మీరు ఇతరులకు సలాం చేసేటప్పుడు మంచి పద్ధతిలో, అత్యుత్తమ పద్ధతిలో సలాం చేయండి అని చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ అంతేకాకుండా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన కూడా మనం దరూద్ పంపించాలి. అది కూడా ఒక సలాం. మరి దరూద్ అని అంటాం, లేదా అల్లాహకి మనం ప్రవక్త తరపున ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తరపున మనం అల్లాహకి దువా చేస్తూ ఉన్నాం. ఇక ఏది ఏమైతేనేమి, ఈ యొక్క సలాం అనేది కొంతమంది మనం చూస్తూ ఉంటాం, ప్రయాణంలో ఉన్నప్పుడు, రోడ్డు మీద నడిచేటప్పుడు, కూర్చున్నప్పుడు, ఇంటి దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు, పోయేటప్పుడు వంగి సలాం చేయటం, చేతులు లేపి సలాం చేయటం, ఇలా గడ్డాలు తలలో ఊపటం, ఇవి కాదు సలాం అంటే. నోటితోటి అత్యుత్తమ పద్ధతిలో, మంచి పద్ధతిలో సలాం చెప్పాలి. సలాం అనేది ఒక దువా, ఒక ప్రార్థన. దాన్ని ఒకసారి మీరు గుర్తించండి, ఆలోచించండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు అనేది ఒక చాలా పెద్ద దీవెన మరియు ప్రార్థన కూడాను. ఏంటి అది? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీపైన మరియు మాపైన కూడా శాంతి సౌఖ్యాలు కురిపించుగాక, అంటే మీ యొక్క పాపాలు, మా యొక్క పాపాలు క్షమించబడుగాక, మీరు మేము కూడా స్వర్గానికి వెళ్ళాలి, మరియు మీ కష్టాలు, మా కష్టాలు కూడా, కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు తొలగిపోయి లేకుండా మంచి పద్ధతిలో సుఖ సౌఖ్యాలతో ఆరోగ్యంగా